వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఏఐ సాంకేతికతతో కొందరు డీప్ ఫేక్ సృష్టించి ప్రముఖుల ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్మిక మందన, కాజోల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ శ్రీలీల ఇష్యూ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఏఐ కంటెంట్ ను ప్రోత్సహించవద్దంటూ ఫ్యాన్ కి విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే ఏఐతో ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అన్న చర్చ జరుగుతుండగానే ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తుండగా భవిష్యత్తులో ఏఐ వాయిస్ డీప్ ఫేక్స్ కూడా పెను ముప్పుగా మారే ప్రమాదం ఉందన్న టాక్ వినిపిస్తోంది. వాయిస్ డీప్ ఫేక్స్ అనేవి రియల్ హ్యూమన్ వాయిస్ లను పర్ఫెక్ట్ గా అనుకరించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికార్డింగ్స్. ఎలాంటి టెక్స్ట్ ఇన్పుట్ నుంచైనా రియల్ స్పీచ్ రూపొందించగల అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ను ఉపయోగించడం ద్వారా వీటిని క్రియేట్ చేస్తున్నారు. ఈ మోడల్స్ కు కొన్ని ఉదాహరణలు ఓపెన్ ఏఐ తెచ్చిన ఆడియో ఏపీఐ, గూగుల్ తీసుకొస్తున్న వేవ్ నెట్ ఏఐ వాయిస్ డీప్ ఫేక్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాలలో అనేక ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఇవి మాట్లాడలేని లేదా మాట్లాడటంలో ఇబ్బంది ఉన్న వ్యక్తుల కోసం సింథటిక్ వాయిస్లను అందిస్తూ యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ బెనిఫిట్స్ వల్ల చాలా మంది ప్రయోజనం పొందుతున్నారన్న చర్చ ఉంది. ఇక అదే సమయంలో క్రిమినల్స్ వీటిని దుర్వినియోగం చేస్తూ అమాయకులను మోసం చేసే ప్రమాదం కూడా ఉందన్న విమర్శలున్నాయి. స్కామర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా వ్యాపార నాయకుల వల్లే నటించి అనుచరులు లేదా కస్టమర్లను మోసగించడానికి ఏఐ వాయిస్ డీప్ ఫేక్లను ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రముఖుల పరువు బజార్న పడుతుంది. ఇలా రోజు రోజుకు ఏఐ టెక్నాలజీ ప్రమాదకరంగా మారుతోంది. ఎంతలా అంటే కొందరి జీవితాలతో ఆడుకునే స్థాయికి వెళ్తోంది. ఏఐతో ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అని ఒక చర్చ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు జీవితాలతో ఆటలేంటి, సెలబ్రిటీలను ఆట బొమ్మలుగా చూస్తున్నారా? ఈ విపరీత పోకడకు కారణాలేంటి? ఎలా చెక్ పెట్టాలి? సెలబ్రిటీలు కూడా లైన్ క్రాస్ చేస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఏఐ సాంకేతికతతో కొందరు డీప్ ఫేక్ సృష్టించి ప్రముఖుల ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్మిక మందన, కాజోల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ శ్రీలీల ఇష్యూ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఏఐ కంటెంట్ ప్రోత్సహించవద్దంటూ ఫ్యాన్ కి విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే ఏఐతో ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అన్న చర్చ జరుగుతుండగానే ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తుండగా భవిష్యత్తులో ఏఐ వాయిస్ డీప్ ఫేక్స్ కూడా పెనుముప్పుగా మారే ప్రమాదం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే వాయిస్ డీప్ ఫేక్స్ అనేవి రియల్ హ్యూమన్ వాయిస్ లను పర్ఫెక్ట్ గా అనుకరించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికార్డింగ్స్. ఎలాంటి టెక్స్ట్ ఇన్పుట్ నుంచైనా రియల్ స్పీచ్ రూపొందించగల అడ్వాన్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ను ఉపయోగించడం ద్వారా వీటిని క్రియేట్ చేస్తున్నారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటు వంశీ. మీరు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటే ఒక శ్రీలీలే కాదు చాలా మంది కూడా ఏఐ బారిన పడుతున్నారు. సో టెక్నాలజీ అనేది మానవుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి కానీ మానవుల్ని ఇబ్బందులకు గురి చేయకూడదు. సో కొన్ని రకాలుగా చూస్తే ఏఐ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది వినియోగిస్తున్న తీరు మాత్రం అటు సెలబ్రిటీలను ఇటు సామాన్యులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఒక శ్రీలీలే కాదు అంతకుముందు కూడా చాలా మంది నటులు, నటీమణులు కూడా ఈ ఏఐ బారిన పడ్డ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏఐ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సో మంచికి అంటే ఒక టెక్నాలజీ వచ్చింది అంటే ఆ టెక్నాలజీ ఖచ్చితంగా మానవ జీవితాల్లో ఒక మంచి మార్పునైతే తీసుకొస్తుంది. సో ఆ మార్పు తీసుకొచ్చే విధంగానే టెక్నాలజీని రూపొందిస్తారు. కానీ ఉపయోగించే విధానంలో తేడాలు ఉండటం, సో మొత్తంగా టెక్నాలజీని బ్లేమ్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా సామాన్యులతో పాటు అందరూ కూడా ఈ ఏఐ టెక్నాలజీ సంబంధించి డీప్ ఫేక్ బారిన పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా మనం శ్రీలీల కమెంట్స్ ను కూడా చూస్తే సో తను ఒక రకంగా భావోద్వేగంతో మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించింది. తన అభిమానులకు అదేవిధంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. సో టెక్నాలజీని మంచిగా ఉపయోగించండి. సో అటువంటి టెక్నాలజీ మానవ జీవితాల్లో మార్పు తెస్తుంది కానీ సో టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల జీవితాలను రోడ్డు మీదకు తీసుకొచ్చే పరిస్థితి చేయకూడదు. అట్ ది సేమ్ టైం మీ ఇంట్లో కూడా
ఎలా ఉంటాయి పరిస్థితులు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా మీరు ఆలోచించుకోవాలంటూ ఒక రకంగా చురకలంటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే సెలబ్రిటీలను మీరు ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారా? మేము మా జీవితాల్లోకి అంటే ఈ సినీ జీవితంలోకి రావడానికి చాలా కష్టపడి వస్తాం. ఒక స్థాయి అంటే సెలబ్రిటీ స్థాయి వచ్చిందంటే అది అంత సింపుల్ గా వచ్చే పరిస్థితులు కావు. రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి స్థాయికి వస్తాం. కానీ మీరు పెట్టే మెసేజ్లు ఇటు వాళ్ళ సెలబ్రిటీల జీవితాల్లో వారి కుటుంబాల్లో కూడా ఒక బాధను మిగుల్చుతున్న పరిస్థితి అంటూ కూడా గట్టిగా చురకలంటించారు. దీనిపై ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడకు చర్యలు చేపడుతోంది. సో గూగుల్ లాంటి కంపెనీలు అవ్వచ్చు, ఏ టెక్నాలజీకి సంబంధించి ఇంకా అప్డేషన్స్ అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక డీప్ ఫేక్స్ అనేవి కూడా పెనుముప్పుగా మారే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరొక రకంగా చూస్తే ఏ టెక్నాలజీ అనేది ఎడ్యుకేషన్ లో ఎంత ఉపయోగపడుతుందో కూడా మనం చూస్తున్నాం. అంటే కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. సో ఎవరు ఎట్లా వాడతారు అనే దానిలాగానే ఇప్పుడు ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అయితే ఉంది. ఏఐ టెక్నాలజీతో ఒకవైపు ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి అటు ఉద్యోగస్తులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఏమో ఇటు సెలబ్రిటీలు మాత్రం ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. టెక్నాలజీని ఉపయోగించి తమ జీవితాలను, తమ పర్సనల్ లైఫ్ ని రోడ్డుకేడుస్తున్నారన్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకసారిగా మనం రీసెంట్ గా చూస్తే ప్రభాస్ పెళ్ళైపోయినట్టు ఏఐలో ఒకటి క్రియేట్ చేసి సెండ్ చేయడంతో సో మొత్తంగా అభిమానులు అంటే తెలియకుండానే ఇలాంటివి జరుగుతున్నాయా, నిజంగానే ప్రభాస్ పెళ్ళైపోయిందా అంటూ కూడా పెద్ద చర్చకు వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది నిజం ఏది అవాస్తవం అనేది కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో లేకుండా పోయింది. దీంతో ఏఐని చాలా మంది విలన్ గా కూడా చూస్తున్నారు. ఏఐ కంటెంట్ అనేది ఒక రకంగా మంచిగా ఉపయోగిస్తే బాగానే ఉంటుంది, కానీ చెడుకు ఉపయోగించినప్పుడు దానికి ఎలా చెక్ పెట్టాలి అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ కూడా దీని బారిన పడుతున్న పరిస్థితి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకవైపు ఏఐ టెక్నాలజీతో ఉద్యోగస్తుల్లో, కంపెనీల్లో డేంజర్ బెల్స్ మోగుతున్న పరిస్థితి అయితే, మరోవైపు సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఇది డేంజర్ బెల్స్ అయితే మోగిస్తుంది. టెక్నాలజీ అనేది వచ్చిందంటే ఖచ్చితంగా దాని నుంచి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. సో ఇప్పుడంతా టెక్నికల్ యుగం నడుస్తున్న పరిస్థితి. ఒక దేశం మరొక దేశం టెక్నికల్ గానే పోటీ పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రష్మిక మందన, కాజల్ వరకు కూడా అందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. రైట్. ఏ టెక్నాలజీకి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాధవరెడ్డి గారు, సైబర్ టెక్నాలజీ నిపుణులు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక టెక్నాలజీ అనేది ప్రజల జీవితాల్లో అంటే సెలబ్రిటీల నుంచి సామాన్యుల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావాలి, కానీ ఏ టెక్నాలజీ వల్ల కొంతమంది సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటి? సో దీనికి చెక్ పెట్టడం అసలు సాధ్యపడుతుందంటారా? ఒకటండి, ఇప్పుడు మనకు అణుబాంబులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, అగ్గి ఉంది, లేకపోతే పెట్రోల్ ఉంది. మనం అదే పెట్రోల్ వాడుకొని ప్రయాణం చేస్తున్నాం, అదే కత్తిని వాడుకొని ఎన్నో పనులు చేస్తున్నాం ఆపరేషన్లతో సహా. అదే అణుశక్తిని వాడుకొని ఎలక్ట్రిసిటీ, అదే అణుశక్తి ద్వారా విధ్వంసం కూడా జరిగింది. సేమ్ అలానే ఈ టెక్నాలజీ కూడా. సో మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే దీన్ని నెగటివ్ సైడ్ ఆలోచిస్తుంటామో పాజిటివ్ సైడ్ మిస్ అవుతుంటాం అన్నట్టు. సో ఎప్పటికైనా కానీ టెక్నాలజీకి డబుల్ ఎడ్జ్డ్, ఇట్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అన్నట్టు. సో మనం మంచి గురించి ఆలోచిద్దాము, మంచిగా వాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే కదా, ఒక అగ్గిపుల్ల ఉంటుంది. సో ఒక అగ్గిపుల్ల మనం అదే అగ్గిని వాడుకొని వంట చేసుకుంటున్నాం, అదే అగ్గిపుల్లతో వాములు కాల్చొచ్చు అన్నట్టు. సో మనం ఏం చేస్తున్నాము టెక్నాలజీ దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఓకే, మీరు అన్నట్లు రకరకాల సెలబ్రిటీస్ లేకపోతే రకరకాల వ్యక్తులు దీని వలన సఫర్ అవుతుండొచ్చు. కాకపోతే దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో వర్క్ చేస్తేనే తప్ప కట్టడి చేయలేము. బట్ టెక్నాలజీ ఎప్పటికీ మంచిదే. సో అది చెడు అనేది ఉండదు. మాధవరెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా టెక్నాలజీ అనేది కంపల్సరీగా కొత్త టెక్నాలజీలు రావాలి, ప్రజల జీవితాల్లో మార్పులు కూడా రావాల్సిందే. సో నాటి కంప్యూటర్లు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వరకు చాలా మంది జీవితాల్లో మార్పులు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఓవైపు ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయని ఉద్యోగస్తులు ఆందోళన చేస్తుంటే, సెలబ్రిటీలు ఏమో తమ జీవితాలను రోడ్డుకి ఈడుస్తుంది ఏఐ అని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక టెక్నాలజీ మంచిదే కానీ కట్టడి చేయలేమా? సో అంటే మంచిగా ఉపయోగపడే టెక్నాలజీని కట్టడి చేయలేమా? ఇప్పుడు ఎప్పటికైనా కట్టడి చేయాలంటే భౌతికంగా ఒక సేమ్ జియోగ్రఫీలో జరిగే వర్కులను అయితే కట్టడి చేయొచ్చు అన్నట్టు. ఇది అంతర్జాతీయంగా జరిగేది, ఇంటర్నెట్ బేస్డ్ జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కట్టడి చేయడం కష్టం అన్నట్టు. సో ఒకటేంటంటే వెరీ సింపుల్ గా దీన్ని ఇగ్నోర్ చేయడమే, అంతే. ఇగ్నోర్ చేయడం తప్పించి ఏం లేదన్నట్టు.
సో ఎందుకు ఇగ్నోర్ అంటే ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఒక తాటి మీదకి రావాలి. మీకు తెలుసు పొద్దున్న లేచినప్పటి నుంచి దేశాలు కొట్లాడుకుంటున్నాయి. సో పాకిస్తాన్ లో ఒక క్రిమినల్ ఉంటే ఇండియా నుంచి పట్టుకోవాలంటే చాలా కష్టం. అట్లనే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేకపోతే అక్కడ పాలస్తీనా యుద్ధం కావచ్చు, ఇరాన్ చాలా జరుగుతున్నాయి. సో వీళ్ళందరినీ మనం ఒక తాటి మీదకి తీసుకొచ్చి దీన్ని కంట్రోల్ చేయడం అనేది నాకు తెలిసి కనుచూపు మేరలో అవకాశం లేదు. బెస్ట్ ఏంటంటే బెటర్ గా యూజ్ చేయడం ఒకటి. రెండవది ఏదన్నా ఉంటే దీన్ని రెస్పెక్టివ్ అథారిటీస్ కి కంప్లైంట్ చేసి ఇఫ్ ఇన్ కేస్ అది కట్టడి చేసే మెకానిజం ఉంటే దాని ద్వారా వాటిని రిమూవ్ చేయించడం అన్నట్టు. ఒకవేళ కట్టడి చేసినా గానీ ఇండియన్ జ్యూరిడిక్షన్ లో మనం కంట్రోల్ చేయొచ్చు. వేరే జ్యూరిడిక్షన్ లో మనకి దగ్గర ఉండదు కదా కంట్రోల్. సో అంటే అసలు ఏ బారిన పడకుండా ఉండాలి అంటే ఏలో డీప్ ఫేక్ బారిన పడకుండా ఉంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటారా? పాసిబిలిటీస్ ఏం లేదు. మీ ఫోటోస్ మీ వీడియోస్ పబ్లిక్ డొమైన్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఎవరైనా ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ డొమైన్ లో ఉండే వీడియోలను మనం తీసేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి అని కొట్టానుకో, చిరంజీవికి సంబంధించిన అన్ని వీడియోస్ వస్తాయి. దానిలో ఎక్కడైనా చిరంజీవి ఫోటో మార్కింగ్ చేసి ఇంకోటి చేసి చేయొచ్చు. అది ఎక్కువ నేనేం చెప్తానంటే మనం దాన్ని కట్టడి చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అండి. ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఇప్పుడు తెలుగు అతనే అమెరికాలో ఉండి చిరంజీవికి వ్యతిరేకంగా పోస్ట్ చేయొచ్చు కదా, లేకపోతే ఒక వాట్సాప్ లో చిన్న వీడియో పంపించి సర్క్యులేట్ చేయొచ్చు కదా. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ప్రజలు లైట్ తీసుకునే వారానికి వచ్చినప్పుడే అది కంట్రోల్ అవుతుంది, లేకపోతే కంట్రోల్ కాదు అన్నట్టు సింపుల్ గా చెప్పాలంటే. అంటే మన నుంచే మార్పు రావాలి, మన నుంచి లైట్ తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగా మాధవరెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఒక చిరంజీవి ఎగ్జాంపుల్ లో తీసుకున్నా, ఒక పొలిటీషియన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా గానీ కొన్ని ఫేక్ న్యూస్ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. సో ఈ ఫేక్ న్యూస్ వల్ల జరగాల్సిన అదంతా జరిగిన తర్వాత అప్పుడు తాపిగా ఇది ఫేక్ అని చెప్పి మళ్ళీ మనం ప్రచారం చేయాల్సి వస్తుంది పరిస్థితి. సో ఏంటి మరి దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఆ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం తప్ప మరో మార్గమే లేదు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కాకపోతే ఆ న్యూస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ లెవెల్ 1 కానీ లెవెల్ 2 కానీ లెవెల్ 3 కానీ ఎవరైనా కానీ మన జ్యూరిడిక్షన్ లో ఉంటే యాక్షన్ తీసుకోవచ్చు. మన జ్యూరిడిక్షన్ లేకపోతే మనం ఏం యాక్షన్ తీసుకోలేము. మీకు ఐడియా ఉందో లేదో, అమెరికాలో నుండి కూడా కొంతమంది వీడియోలు చేసి అందరినీ తిప్పుతుంటారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనో లేకపోతే తెలంగాణలో. ఏం చేయగలుగుతారు చెప్పు? అవి సివియర్ కేసులు అయితే ఇంటర్పోల్ ఓపెన్ చేసుకొని తీసుకొని వస్తారు. నార్మల్ కేసులు అయితే లైట్ తీసుకుంటారు అంతే. వాళ్ళు వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు. ఒకటి రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. సో మొత్తంగా చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చెప్పుకున్నట్లుగా మాధవరెడ్డి గారు చెప్పినట్టుగా కత్తికి పదును లాంటిది. సో దాన్ని దేనికి ఉపయోగిస్తున్నామనే విజ్ఞత మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఎవరైనా ఫేక్ ప్రచారాల బారిన పెడితే వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం, కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మరో మార్గం అయితే లేని పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ సమాజం అంతా ఏకమైతే కానీ ఒక నిర్ణయానికి రాలేరు ఈ టెక్నాలజీకి సంబంధించి అని చెప్తున్న పరిస్థితి. సో టెక్నాలజీకి బౌండరీస్ అనేవి ఇప్పుడు ఎక్కడ ఉండవు. సో టెక్నాలజీ అనేది వర్షన్స్ వైజ్ గా అప్డేట్ అవుతూనే ఉంటుంది. కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తాయి, ఉన్న టెక్నాలజీలో కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని దేనికి మనం ఉపయోగిస్తున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా ఉపయోగం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఫేక్ ప్రచారాలకు సంబంధించి ఫేక్ ప్రచారాలు చేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం ద్వారా ఇంకొకళ్ళు అలా ఫేక్ ప్రచారాలు చేయకుండా కట్టడి చేయగలగటం ఒక్కటే మన ముందున్న ప్రస్తుత మార్గం అని కూడా మాధవరెడ్డి గారు మనకు క్లియర్ కట్ గా చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఏ టెక్నాలజీతో కొంతమంది సెలబ్రిటీలు అదేవిధంగా సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా పూర్తిగా దృష్టి సారిస్తున్నాయి. సో ఒక టెక్నాలజీకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నో లిమిట్స్, ఎక్కడ కూడా బౌండరీస్ అనేవి ఉండవు. ఆ టెక్నాలజీని ఎవరు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా ఉపయోగించుకోవచ్చు. కానీ మంచికి ఉపయోగపడుతున్న టెక్నాలజీని కొంతమంది చెడుకు ఉపయోగించడం వల్ల అసలు ఆ టెక్నాలజీనే బ్యాన్ చేయటం సరికాదనేది మాత్రం మనకు వినిపిస్తున్న వాదన. సో ఏది ఏమైనా చాలా మంది సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం వెబ్సైట్ లో పోస్ట్ చేసేటప్పుడు అంటే మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫ్యామిలీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ ఇవన్నీ పోస్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొఫైల్ లాక్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఎవరు పడితే వాళ్ళు ఇమేజెస్ ని వీడియోస్ ని డౌన్లోడ్ చేసే పరిస్థితులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం స్వతహాగా ఎవరి బాధ్యత వాళ్లే తీసుకున్నప్పుడే కొంతవరకు మనం ఆ బారిన పడకుండా ఉంటామనే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరోవైపు ఏఐ చూసుకుంటే యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, వాయిస్లను అందిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రత్న గారు, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అందుబాటులో ఉన్నారు. రత్న గారు నమస్కారం అండి. రత్న గారు ఐఎమ్ ఆడిబుల్?
యా రత్న గారు, మొత్తంగా చూస్తున్నాం. సో ఏఐ టెక్నాలజీ అనేది ఒక రకంగా మంచికి ఉపయోగపడుతుంది, కొంత దానివల్ల దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలందరూ కూడా శ్రీలీల ఒక మెసేజ్ కూడా చేసిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు అసలు టెక్నాలజీని? ఈ టెక్నాలజీనే కాదండి, ఏ రకమైన డీప్ లాంటివి కానివ్వండి, ఏ టెక్నాలజీ అయినా మనుషులని, వారి హక్కులని హరించేలాగా, వారి బంధాలని, మానవ సంబంధాలని హరించేలాగా, వాటిని నాశనం చేసేలాగా ఉన్న ఏ టెక్నాలజీని కూడా ఇమీడియట్ గా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవి తక్షణం ప్రభుత్వాలు చేయాల్సిన పని. అంటే ప్రతి మనిషికి జీవించే హక్కుతో పాటు గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది. ఆ హక్కుని ప్రశ్నించే హక్కు కానివ్వండి, శిక్షించే హక్కు కానివ్వండి చట్టాలకు మాత్రమే ఉండాలి. ప్రతి ఒక్కరు చేతులకు తీసుకుని ప్రతి ఒక్కరి పిక్స్ ని, వారి ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకుని వాటిని అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెట్టడం, వారిపైన నిందారూపంగా వారిపైన ఎలిగేషన్స్ వచ్చేలాగా చేయడం, అంటే ఒక్కొక్కటి వాళ్ళు క్రియేట్ చేస్తున్నది ఏమైతున్నదంటే స్ప్రెడ్ అయిన తర్వాత అది కరెక్ట్ అని కానీ కాదని కానీ ఒక న్యూస్ వచ్చే లోపల ఆ వ్యక్తులు విపరీతమైన మానసిక వేదనకు, పరువు నష్టానికి కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తుల బాధ వర్ణనాతీతం అండి. ఇది ఇంత ఈజీగా మనం మాట్లాడుకునే విషయం కాదండి. ఇది చాలా చాలా బాధాకరమైన తప్పుడు విషయం. అలాగే మనం ఇక్కడ చూడాలి, శ్రీలీల పెట్టిన కామెంట్ లో కింద ఆమె పోస్ట్ కి కింద ఉన్న కామెంట్స్ లో అది ఎవరికైనా దొరికితే నాకు పెట్టండి, అదేంటి నేను చూడలేదు అంటే, ఆమె మీద వచ్చిన వల్గారిటీ ఏదైతే ఉందో దాన్ని మరికొంతమంది, చాలా మంది చూసి మళ్ళీ ఎంజాయ్ చేయాలని చూస్తున్నటువంటి ఈ శాడిజం అన్నది, ఈ శాడిస్టిక్ మెంటాలిటీ అన్నది ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయిందండి. మేడం, లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తే, రత్న గారు, లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తే ఒక సర్వే గణాంకాలను వెల్లడించింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా యువత ఎక్కువగా సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారు అంటే అందులో మనమే ముందున్నాం. సో రకంగా ఇది దౌర్భాగ్యం. సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతుంది యువత. సో ఎవరో యాప్లు డెవలప్ చేస్తున్నారు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, వివిధ దేశాల నుంచి యాప్లు డౌన్లోడ్ చేస్తే ఆ యాప్లను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటూ వికృత చేష్టలకు యువత బలైపోతున్న పరిస్థితులు. ట్విట్టర్ అవ్వచ్చు, లేదంటే రీల్స్ చూడడం, ఇన్స్టాగ్రామ్ లో అవ్వచ్చు, టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. సో ఏంటి అసలు యువతలో మార్పు రావాల్సిన అవసరం లేదంటారా? కరెక్ట్ గా చెప్పారు మీరు. యువత టైం వేస్ట్ చేస్తున్నారు అంటే ఏంటి మనకు అర్థము? యువతకి టైం ఉంది అని అర్థం. అంటే యువతని ఉంచవలసిన యాక్టివిటీస్ లో ఉంచలేకపోతున్నాయి నిర్వాహక ప్రభుత్వాలు. అంటే యువతకి చదువు కల్పించాలి, పని కల్పించాలి, తర్వాత ఒక సివిలైజేషన్ ని, సివిక్ సెన్స్ ని నేర్పించాలి. ఆ సివిక్ సెన్స్ ని చదువుతో పాటు నేర్పించినప్పుడు వారి కర్తవ్యాలు వాళ్ళ గుర్తొస్తాయి. అంటే ఇప్పుడు మనం చూస్తే చాలా మటుకు సంవత్సరానికి మించి సంవత్సరానికి నిరుద్యోగుల పర్సంటేజ్ పెరిగిపోతుంది. ఈ నిరుద్యోగులు ఏం చేస్తున్నారు? ఫోన్ విపరీతంగా అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉన్న ఫోన్ లో, అంటే మీరు అంటున్నారు బయట నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు అని, అలాగని మన దేశంలో కంట్రోల్ ఏమీ లేదండి. అలా కంట్రోల్ లేదండి. నిజానికి ఫోన్ కంట్రోల్ కూడా లేదు. ఇవాళ 5 ఏళ్ల 10 ఏళ్ల పిల్లలు, మధ్యలో వయసున్న పిల్లలు చాలా మటుకు ఫోన్ కు కూడా అలవాటు పడుతున్నారు. రైట్ రత్న గారు, మళ్ళీ మాట్లాడదాం మనం. మనతో పాటు మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. మొత్తంగా ఏ టెక్నాలజీ వచ్చిందని సంబరపడాలో బాధపడాలో తెలియని పరిస్థితి. ఏ టెక్నాలజీకైనా కొంత మంచి కొంత చెడు ఉంటుంది. కానీ ఏ టెక్నాలజీతో జరగాల్సిన ఘోరాలన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యాక్ట్ చెక్ అనే కొత్త పదాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఇంకొక రకంగా మాట్లాడితే అసలు యువత మొత్తం కూడా సోషల్ మీడియాలో బందీలైపోయిన పరిస్థితి. సో ఏంటి అసలు ఈ మార్పు మనం తీసుకురాలేమా ఏంటి, ఎలా చూడాలంట? ఖచ్చితంగా న్యాయవాదిగా నేను 2 పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది, రత్న గారికి, మీకు అట్లాగే ఐనిష్ ప్రశ్న నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకో. ఒకటేమో ఈ మధ్యన పోస్ట్ ట్రూత్ భావన ఒకటి వచ్చిందంటే, పోస్ట్ ట్రూత్ థియరీ అంటే తిమ్మిని బమ్మిని చేయడం, అబద్ధాలు పరివారు చెప్పడం, అబద్ధాలు నిజమని నమ్మించడం చూస్తున్నాం కదా. అందులో భాగమే. అందులో ఈ మధ్య మేము పాఠాలు చెప్తుంటే, నా అడ్వకేట్ ని పాఠాలు చెప్పేవాడిని కాదు కానీ ఈ మధ్య యూత్ దగ్గర పోయినప్పుడు చెప్తుంటే ట్రంప్ బాగా ఉదాహరణ తెచ్చుకుంటున్నాం మనం. కానీ ట్రంప్ అంటే రోజుకి 6 అబద్ధాలు మాట్లాడతారు. కానీ ఇక్కడ కూడా వచ్చాక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సెల్ ఫోన్ కానీ, ఇది రత్న గారు చెప్పారు కదా అద్భుతంగా. రత్న గారు చెప్పిన దానికి ఇంకో యాడ్ చేస్తారు.
చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు కూడా సెల్ ఫోన్ చూపెడితే ప్రమాణంగా పాలు తాగుతున్నారు, చూస్తున్నారు కదా, ఆడుకుంటున్నారు. అంటే ఏది కూడా పరికరం తప్పు కాదు, టెక్నాలజీ తప్పు అంతకంటే కాదు అనుకున్నాను. నేను ఇవాళ కూర్చొని ఈ టెక్నాలజీని నేను మంచిగా వాడుకునే ప్రయత్నం చేస్తాను, చెడ్డగా వాడుకునే హెచ్చరిక కూడా చేస్తాను, రెండు చేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా సరే కత్తితో కూరగాయలు కోయొచ్చు, మిడకాయలు కోయొచ్చు, ఏది కోసేవాడి తప్పు, కత్తి తప్పు కాదు కదా. మనం కూడా అంతే. AI ద్వారా మొన్న మా పిల్లలు నాకు మా మెస్సీతో ఫోటో దిగిన తర్వాత తాతయ్య అని చెప్పి మా పిల్లలు తయారు చేసి ఒక ఫోటో, నేను వాకింగ్ ఉన్న టీ-షర్ట్ ఉన్న ఫోటో పెట్టిండ్రు. టక్కున అందరికి నిజమా అనుకునేంత ఉన్నది. నేను కావాలని పెట్టినా, దీన్ని ఛాలెంజ్ చేసి చూడండి ఎట్లా ఉంటుందో. అంటే నిజంగా మీరు 10 లక్షలు పెట్టి పోయేదానికన్నా అంత అద్భుతంగా వచ్చింది చూడండి అని ఛాలెంజ్ చేసి పెట్టినా. చాలా మంది 10 లక్షలు కట్టారా సార్ ఏమంటా అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చింది, అది ఆడవాళ్ళ పట్ల అయితే ఎంత కష్టం ఉండదు కదా. శ్రీదేవిలాగా అంటే సెలబ్రిటీస్ కు బాగా ప్రచారం పొందాలి, ఇవన్నీ ఉంటాయి, లోపల అన్ని ఉంటాయి. ఈ గ్యాస్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతకు రత్న గారు అన్నారు కదా, ఎంజాయ్ చేస్తుంటారు, కొన్నిసార్లు ఎంజాయ్ అవుతుంది అంటున్నారు. చాలా వరకు నా సలహా ఏంటంటే యాజ్ అడ్వకేట్ గా మహిళలు పురుషులైన ఎవరైనా సరే, ఎవరిదైనా శీలం ఎవరిదైనా వ్యక్తిత్వం ఉంటుంది కదా, మీరు సాధ్యమంతా సోషల్ మీడియాలో మీ పర్సనల్ ఫొటోస్ పెట్టకండి. అది మనం సెల్ఫ్ నియంత్రణ పాటించాలి. దానివల్ల ఏమైతే మన ఫోటోలు ఓన్ వీడియోస్ పోతుంటాయా, ఎక్కడికి పోతే ఏం తెలియదు కదా మనకు తెలియకుండా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా చేయగలుగుతారు ప్రపంచంలో. కనుక దాన్ని కొంచెం సోషల్ మీడియాను తక్కువ వాడడం, అవసరమైనంత వాడడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిమిషాలలో మంచి మంచి సమాచారం తెలుసుకుంటున్నా, తప్పు కాదు కదా. దాన్ని విద్యకు అవసరాన్ని వాడుకుంటే వేరు, దాన్ని మన ప్రచారాన్ని వాడుకుంటే ఇంకో రకమైన దుర్మార్గం వస్తుంది. అంటే మనం ఎట్లా చేస్తాం, యద్భావం తద్భవతి, మనం ఎట్లా చేస్తామో అది మనకి ఎవిడెన్స్ అంటారు. అది కాకుండా చూసుకోవాలంటే సాధ్యమంతా సోషల్ మీడియాలో మనం యాక్టివ్ గా ఉండాలి, కాదంటలేదు నేను. కానీ ఇటువంటి ఫొటోస్, పర్సనల్ ఫోటోలు కానీ ఫ్యామిలీ ఫోటోలు కానీ పెట్టకుంటే ఒకటి మంచిది. మనం ఎంజాయ్ చేసుకున్నాం, కుటుంబ సంబంధించిన ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒకటి మనుషులతో కలిసినంత ఆనందం కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కానీ మన ఈ వీటి రామ్మోహన్ రావు గారు ఈ మధ్య ఒక సర్వే కూడా చూసాము. ఇంట్లో ఉన్న నలుగురు ఫోన్లు పక్కన పెట్టేసి మాట్లాడుకోవటం వల్ల ఆ కుటుంబాల్లో ఆత్మీయత, అనురాగాలు కూడా పెంపొందుతున్న పరిస్థితి అని చెప్పి ఒక రీసెంట్ సర్వే కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే అసలు నలుగురు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఇంట్లో లేకుండా పోయాయి. ఒకప్పుడు అందరూ కలిసి కూర్చునే వాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు, మంచి చెడు మాట్లాడుకునే వాళ్ళు. సో పిల్లలకు కూడా ఒక మంచితనం ఎలా ఉంటుంది, అసలు ఎలా సమాజంలో మెలగాలనే విషయాలు తెలుస్తా ఉండేవి నలుగురు గురించి మాట్లాడు. ఇప్పుడు ఆ పరిస్థితులు దూరం చేసుకుంది మనం కాదంటారా? మనమే కదా. నేను మా మనవడు 14 ఏళ్ళు, మా మనవరాలు 11 ఏళ్ళు. మేము పోయినామంటే వాళ్ళు ఇంటికి పోయినట్టు పక్కలో పడుకుంటారు. చిన్నప్పటి కథలు, చిన్నప్పటి సంగతి చెప్పండి మా మనవరాలు అవుతుంది. ఒక కథలు చెప్ప అమ్మమ్మ అని మా మనవడు అమ్మమ్మ పక్కన కూర్చొని పడుకొని వాడు కథలు వింటుంటాడు. ఇది మంచిది కదా. అవసరమైన ఇప్పుడు న్యూక్లియర్ కలిసి లేకుండా అయింది అనుకోండి, కానీ కలిసినప్పుడల్లా మనం ఆనందాన్ని అనుభూతిని ఇస్తే జీవితాంతం గుర్తుంచుకుంటాం. నా పిల్లలు, మా అమ్మ నాన్న, మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉంటాం, మన వృత్తిలో ఉంటాం. కానీ అమ్మ నాన్న కంటే తాత నానమ్మ గాని, అమ్మమ్మ తాతయ్య గాని ఉంటారు కదా, వాళ్ళకు ఉన్న ఇంటిమసీ వేరే ఉంటది. మా పిల్లలతో మా తాతయ్యతో మా నాన్నమ్మతో ఆడుకునేదని జ్ఞాపకం చేసుకుంటారు కదా. అట్లా ఉమ్మడి కుటుంబాల సందర్భంలో దీన్ని మెల్లమెల్లగా కుటుంబ సంబంధాలు మెరుగుపరచుకోవాలంటున్నాడు. పిల్లలతో ఎక్కువసేపు గడపడం, కుటుంబంతో ఎక్కువసేపు గడపడం. వృత్తి ఎప్పుడు ఉంటది, ఇప్పుడు యాంత్రిక జీవితంలో చాలా ఉంటాయి వంశీ గారు, అవి పక్కన పెడదామంటున్నా. నేనేమంటున్నాను, కొంత కుటుంబానికి సమయం ఇవ్వడం. మీరు అన్నట్టు ఒక గంట సేపు సెల్ ఫోన్ పక్కన పెట్టి కూర్చోండి, ఎంత బ్రహ్మాండంగా ఆనందం వస్తుంది. మనకు వృత్తుల్లో తప్పని కొన్నిసార్లు, కానీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే సోషల్ మీడియాను నేను స్పష్టంగా చెప్తున్నా, కత్తి లాంటిది. అది కూరగాయలు పోయొచ్చు, మిడకాయలు పోయొచ్చు. కోసేవాడి తప్పు, చూసేవాడి తప్పుగా, చూసేవాడి తప్పు, కోసేవాడి తప్పు. చూసేవాడిది కూడా తప్పే అంటున్నాను. నేను సోషల్ మీడియా ఎక్కువ చూడాలి, నష్టమైతే ఏం లేదు కదా, ప్రపంచం మునిగిపోతుంది కదా. మెయిన్ మీడియా చూద్దాం, మెయిన్ మీడియాలో విషయాలు తెలుసుకుందాం. సోషల్ మీడియా అవాకులు చవాకులు కాటి చెప్పి ఎంత వచ్చినా అది నిజమని నమ్మించేంత వస్తుంది. చాలా చాలా కష్టం అంటున్నాను. అందుకనే చూసే దృక్పథం అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, మాధవరెడ్డి గారు, రత్న గారు. మొత్తంగా ఏ టెక్నాలజీ కాదు, ఏ టెక్నాలజీ అయినా సరే సో కత్తికి పదును లాంటిదే. సో దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది చాలా కీలకం. సో అదే విధంగా ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు బాధ్యత గల పౌరులుగా మనం ఆ న్యూస్ ని
అవతల వాళ్లకు ఫార్వర్డ్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంటుంది. సో టెక్నాలజీని నిలువరించడం అనేది సాధ్యం కాని పని. ఇప్పుడు టెక్నాలజీతోనే దేశాలన్నీ కూడా పోటీ పడుతున్న తరుణంలో ఆ టెక్నాలజీని మంచికి ఉపయోగించుకుంటేనే రానున్న రోజుల్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించాలి. ఎక్కడ వరకు అంటే సోషల్ మీడియాను కూడా ఒక లిమిట్ వరకే ఉపయోగించుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి, మన జీవితాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి అనేది ప్రస్తుతం మనకు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.